హలో స్టూడెంట్స్, ఎంసెట్ ప్రిపరేషన్లో భాగంగా ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో భాగంగానే గత వీడియోలో 2020 సెప్టెంబర్ 23 ఆఫ్టర్నూన్ జరిగిన పేపర్ అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ సెషన్లో మీకు సెప్టెంబర్ 24వ తేదీ మార్నింగ్ జరిగినటువంటి బాటనీ పేపర్ మీకు అందిస్తున్నాను. సో ఇక్కడ మొదటి క్వశ్చన్ చూసుకుంటే, సీలియం అండ్ ఫ్లజెల్లం ఎమర్జ్ ఫ్రమ్ సెంట్రియోల్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్. శైలికలు లేదా కశాభాలు సెంట్రియోల్లా ఉండే వీటి నుండి ఉత్పత్తి అవుతాయి. సో శైలికలు లేదా కశాభాలు, సీలియం అండ్ ఫ్లజెల్లం ఎమర్జ్ అవుట్ ఫ్రమ్ సెంట్రియోల్ లైక్ స్ట్రక్చర్స్. ఆ స్ట్రక్చర్స్ మనం ఏమనొచ్చు అంటే బేసల్ బాడీస్, ఆధార కణికలు అంటాం. ఈ ఆధార కణికల నుంచి శైలికలు లేదా కశాభాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ మనకు 2 టేబుల్స్ ఉన్నాయి. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ రెసిస్టెన్స్, వేటికి రెసిస్టెన్స్ చూపిస్తున్నాయి అనేది ట్రాన్స్జెనిక్ మొక్క, అదేవిధంగా అవి వేటికి నిరోధకత చూపిస్తున్నాయి అనేది టేబుల్ రూపంలో ఇచ్చాడు. రెండింటిని మ్యాచ్ చేయాలి. పొటాటో బంగాళదుంప, టొమాటో బాస్మతి రైస్, అదేవిధంగా రౌండప్ రెడీ సోయాబీన్. సో వీటిని మ్యాచింగ్ చేయాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే పొటాటో అనేది ఫైటాఫ్థొరా ఇన్ఫెస్టాన్స్కు రెసిస్టెన్స్ చూపిస్తుంది. అదేవిధంగా టొమాటో సూడోమోనాస్కు ఇది రెసిస్టెన్స్ చూపిస్తుంది. అదేవిధంగా బాస్మతి రైస్ ఇది బయోటిక్ అండ్ ఏబయోటిక్ స్ట్రెస్, అంటే జీవ నిర్జీవ ప్రతిబలాలకు ఇది నిరోధకత చూపించి పెరిగే మొక్క బాస్మతి రైస్. అదేవిధంగా రౌండప్ రెడీ సోయాబీన్ ఇది హెర్బిసైడ్ టాలరెంట్ ప్లాంట్, అంటే గుల్మ నాశకతను తట్టుకునే మొక్క రౌండప్ రెడీ సోయాబీన్. సో ఇలా చూసుకుంటే ఇక మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్. సో క్వశ్చన్ నెంబర్ 3, ఎపిపెటలస్ అండ్ సింజనీసియస్ స్టేమిన్ అక్కర్స్ ఇన్. మకుట దళోపరిస్థితం మరియు పరాగకోశ సంయుక్త కేసరాలు వీటిలో ఉంటాయి. సో ఎపిపెటలస్ కండిషన్, మకుట దళోపరిస్థితము అంటే స్టేమిన్స్ ఆకర్షణ పత్రాలకి అతుక్కుని ఉండడాన్ని, అంటే స్టేమిన్స్ పెటల్స్కి అటాచ్ అయ్యి ఉంటే ఆ కండిషన్ ఎపిపెటలస్ కండిషన్ అంటాం. సో ఆ కండిషన్ అనేది సొలనేసి ఫ్యామిలీలో కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ పరాగకోశ సంయుక్త కేసరాలు అన్నాడు, అంటే సింజనీసియస్ స్టేమిన్స్. సో ఈ రెండు ఉండే ప్లాంట్ ఏది అంటే ఆస్ట్రేసి ఫ్యామిలీలో కనిపిస్తుంది. సో ఆస్ట్రేసి ఫ్యామిలీలో మనకు ఎపిపెటలస్ కండిషన్ అలాంగ్ విత్ సింజనీసియస్ స్టేమిన్స్, మకరదలోపరిస్థితం పరాగకోశ సంయుక్త కేసరాలు రెండు ఉన్నది ఆస్ట్రేసి ఫ్యామిలీ. సో ద రైట్ ఆప్షన్ ఈస్ 4th one. నెక్స్ట్, ఫంక్షనల్ xylem ఆఫ్ డైకాట్ ట్రీ ఈజ్. ద్విదళ బీజ వృక్షాలలో క్రియాత్మక దారువు అనేది. సో xylem గురించి ఇక్కడ క్వశ్చన్ అడిగినాడు. ఇక్కడ స్ప్రింగ్ వుడ్, శాప్ వుడ్, ఆటమ్ వుడ్, అదేవిధంగా హార్ట్ వుడ్. ఇక్కడ ఏంటంటే వసంత దారువు, రసదారువు, శరద్దారువు, అదేవిధంగా అంతర్దారువు. సో ఇక్కడ మనకు శాప్ వుడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. రసదారువు అంటే xylemలో ఉండే డైకాట్ ట్రీ xylemలో ఉండేది శాప్ వుడ్. సో ఈ వసంత దారువు అనేది మనకు వార్షిక వలయాలులో మనకు కనిపిస్తుంది. ఆటమ్ వుడ్, స్ప్రింగ్ వుడ్, అదేవిధంగా హార్ట్ వుడ్, అంతర్దారు ఇవన్నీ కూడా వార్షిక వలయాల్లో కనిపిస్తాయి. శాప్ వుడ్ మాత్రం xylemలో ఉంటుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 5 చూసుకుంటే, ఐడెంటిఫై ద పార్ట్స్ లేబుల్డ్ 1, 2, 3, 4 ఇన్ ద గివెన్ ఫిగర్. క్రింది పటంలో 1, 2, 3, 4లను గుర్తించండి. సో ఇక్కడ చూసుకుంటే బ్యాక్టీరియోఫాజ్ వైరస్. సో ఈ బ్యాక్టీరియోఫాజ్ వైరస్లో మనకు ఫస్ట్ పార్ట్ వచ్చేసి తొడుగు లేయరు, అదేవిధంగా 4th one కాలర్, 3rd one టెయిల్ ఫైబర్స్, అదేవిధంగా 2nd one హెడ్. సో
సో చూసుకుంటే తొడుగు అంటే షీత్, హెడ్, టెయిల్ ఫైబర్, కాలర్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్. సో దీన్ని బట్టి చూస్తుంటే మీరు డయాగ్రామ్స్ కూడా బాగా ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేసి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూసుకుంటే 6. కాండ్రియోజోమ్ వాజ్ డిస్కవర్డ్ బై. కాండ్రియోజోమ్లను కనుగొన్నది. సో ఇక్కడ కాండ్రియో అంటే మైటోకాండ్రియా ఇక్కడ. సో మైటోకాండ్రియా వీటిని కనుగొన్నది బెండా. సటన్ మరియు బొవరీ వీళ్ళు క్రోమోజోమ్ థియరీని ప్రపోజ్ చేసినారు. అదేవిధంగా ఈ టాటమ్ అనే వ్యక్తి లెడర్బర్గ్తో కలిసి ఎస్చెరిషియా కోలైలో సంయుగ్మము అంటే కాంజుగేషన్ను గుర్తించడం జరిగింది. అదేవిధంగా పలాడే రైబోజోమ్లను కనుగొన్నది పలాడే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 7. సెలెక్ట్ ద కరెక్ట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాంప్లిఫికేషన్ ఆఫ్ జీన్ యాంప్లిఫికేషన్లో ఉన్న సరైన స్టెప్స్ అడిగినాడు. ద్విగుణీకరణ జన్యువులో సరైన దశల క్రమం. ఇక దీనినే మనము పీసీఆర్ టెక్నిక్, పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటాం. సో ఆ విధంగా పీసీఆర్ అనకుండా ద్విగుణీకరణ చేసే పద్ధతి అన్నాడు కాబట్టి యాంప్లిఫికేషన్ ఆఫ్ జీన్ ఆ ప్రాసెస్ మనకు పీసీఆర్. సో పీసీఆర్ టెక్నిక్లో మనకు ఏమేమి ఉన్నాయి? సో డీనాచురేషన్ ఫస్ట్ స్టెప్, నెక్స్ట్ వన్ అనీలింగ్, నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అండ్ దెన్ యాంప్లిఫికేషన్. విశ్వభావీకరణ, అనీలింగ్ పొడిగింపు మరియు ద్విగుణీకరణం. సో దీన్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. జెడ్ స్కీమ్ ఈజ్ కనెక్టెడ్ విత్. జెడ్ స్కీమ్ దేనికి సంబంధించినది? సో జెడ్ స్కీమ్ అనేది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మనం చూస్తున్నాం. అందులోనూ మనకు 2 ఉన్నాయి, చక్రీయ, అచక్రీయ. ఇందులో మనకు అచక్రీయ కాంతి పాస్ఫారిలేషన్, అచక్రీయ అంటే నాన్ సైక్లిక్ ఫోటో పాస్ఫారిలేషన్. ఇందులోనే మనకు జెడ్ స్కీమ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ జెనెటికల్లీ మాడిఫైయింగ్ అన్ ఆర్గానిజం? క్రింది వాటిలో జన్యు పరివర్తన జీవి కొరకు ఏది మొదటి మెట్టు? సో జన్యు పరివర్తన చెందిన జీవి కోసం అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ అండ్ ఆర్గానిజం కోసం మొదటి స్టెప్ ఏంటంటే ఇక్కడ సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఎన్ఏ విత్ డిజైరబుల్ జీన్. సో వాంఛనీయమైన జన్యువుతో కూడిన డిఎన్ఏను గుర్తించాలి. సో ఆ డిఎన్ఏ ఎక్కడుంది? మనకు డిజైరబుల్ జీన్. సో జెనెటికల్లీ మాడిఫైడ్ ప్లాంట్ అంటే జన్యు పరివర్తన చెందిన జీవి కోసం మనం ఏం చేస్తామంటే ఆ పరివర్తన చెందించాలి అంటే దానికోసం మనకు వాంఛనీయమైన డిఎన్ఏ ఎక్కడుందో ముందు దానిని ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఎన్ఏ విత్ డిజైరబుల్ జీన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఈస్ట్ సెల్ కెన్ ప్రోగ్రెస్ త్రూ ద సెల్ సైకిల్ ఇన్ అబౌట్. కణ విభజన ద్వారా ఈస్ట్ కణం ఎంత సమయంలో పురోగతి చెందును? సో ఈస్ట్ సెల్ సంబంధించినది. సో ఎంత సమయంలో అది పురోగతి చెందుతుంది అంటే 90 minutes, 90 నిమిషాలకు ఒకసారి అది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. మైక్రోపైల్ ఆఫ్ సీడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్యాసేజ్ ఆఫ్. విత్తన అండద్వారం వేటి ప్రవేశంలో పాల్గొంటుంది? సో మైక్రోపైల్ ఆఫ్ సీడ్, మైక్రోపైల్ ఆఫ్ ఓవ్యూల్ కాదు, చాలా బాగా చదవాలి. విత్తన అండద్వారం వేటి ప్రవేశంలో పాల్గొంటుంది? సో విత్తనానికి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ. సో అక్కడ ఈ అండద్వారం ద్వారా అంటే మైక్రోపైల్ ఆఫ్ సీడ్ ద్వారా వాటర్ అనేది ప్రవేశిస్తుంది. సో రైట్ ఆప్షన్ ఈస్ 3. క్వశ్చన్ నెంబర్ 12. కొలిటోట్రైకమ్ ఫాల్కేటమ్ ఈజ్ ఏ ఫంగస్ కాజింగ్ ద డిసీజ్. సో కొలిటోట్రైకమ్ ఫాల్కేటమ్ అను శిలీంధ్రం కలుగజేయు వ్యాధి. సో ఏ వ్యాధి? చెరుకులో ఎర్ర కుళ్ళు తెగులును కలిగిస్తుంది. కొలిటోట్రైకమ్ ఫాల్కేటమ్. రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్ ఈజ్ ద కరెక్ట్ వన్. మరి స్మట్ ఆఫ్ వీట్ గోధుమ కాటుక తెగులు ఇది కూడా కాదు. అదేవిధంగా పత్తి వడలి తెగులు కాదు. అదేవిధంగా లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో కూడా కాదు. సో రైట్ ఆప్షన్ వచ్చేసి చెరుకు ఎర్రకుల తెగులు, రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఇక్కడ చూసుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. 2 టేబుల్స్ ఇచ్చినాడు. పైరువిక్ యాసిడ్, అసిటైల్ కోఎంజిఎం ఏ, C2H5 OH plus H2O, నెక్స్ట్ CO2 plus H2O plus ATP plus ఎనర్జీ. సో ఇక్కడ చూసుకుంటే మ్యాచింగ్ చేయడము. సో పైరువిక్ యాసిడ్ అనేది ఎక్కడ చూస్తాం మనం? పైరువిక్ యాసిడ్ని రెస్పిరేషన్లో గ్లైకోలైసిస్, ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ గ్లైకోలైసిస్ ఈజ్ పైరువిక్ యాసిడ్. సో ఏ అనేది 4. సో ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. A4 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైనా ఉంది అంటే అది 3, 4 ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి అసిటైల్ కోఎంజిఎం ఏ. సో అసిటైల్ కోఎంజిఎం ఏ ఎక్కడ చూస్తాం మనం దీన్ని?
ఆఫ్టర్ గ్లైకోలైసిస్ అంటే ఇక్కడ మనకు అసిటైల్ కోఎంజైమ్ అనేది గ్లైకోలైసిస్కు క్రెబ్స్ సైకిల్కి మధ్య కనెక్టింగ్ లింక్. సో C2H5OH అసిటైల్ కోఎంజైమ్ ఏ బి. సో బి అనేది ఏంటంటే థర్డ్ వన్ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ గ్లైకోలైసిస్ అండ్ క్రెబ్స్. సో B3. అదేవిధంగా C2H5OH ప్లస్ H2O. డి చూసుకుంటే సి అనేది ఏంటంటే ఎండ్ ప్రొడక్ట్స్ ఇన్ అన్ ఎరోబిక్ రెస్పిరేషన్. సో ఎరోబిక్ రెస్పిరేషన్లో ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటివి అంటే C2H5OH ప్లస్ H2O. సో సి అనేది 2. మిగిలింది డి CO2 H2O ATP. ఇవి 3 కూడా ఎండ్ ప్రొడక్ట్స్ ఇన్ రెస్పిరేషన్. సో ఈ విధంగా చూసుకుంటే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. A4 B3 C2 D1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. మ్యాచ్ ద ఫాలోయింగ్. అగైన్ మళ్ళీ కాలమ్ 1 కాలమ్ 2 ఇచ్చాడు. ఆల్కలాయిడ్స్, టాక్సిన్స్, డ్రగ్స్, పాలిమరిక్ సబ్స్టెన్సెస్. సో ఇక్కడ ఆల్కలాయిడ్స్. సో ఆల్కలాయిడ్ అనేది ఏంటి, ఇక్కడ మార్ఫిన్ అనేది ఆల్కలాయిడ్. సో సెకండ్ వన్ టాక్సిన్. సో టాక్సిన్ అనేది రిసిన్ అనేది టాక్సిన్. అదేవిధంగా డ్రగ్స్ విన్బ్లాస్టిన్, విన్క్రిస్టిన్, ఈ రెండు కూడా మనకు డ్రగ్స్. అదేవిధంగా చూసుకుంటే పాలిమరిక్ సబ్స్టెన్సెస్. సో పాలిమరిక్ సబ్స్టెన్సెస్ అనేది రబ్బర్. సో ఆ విధంగా చూసుకుంటే రైట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డిఫరెన్షియేటెడ్. డిఫరెన్షియేటెడ్. క్రింది వానిలో ఏవి పునర్విభేదనం చెందవు. సో రైట్ ఆప్షన్ వచ్చేసి దారు కణాలు, ట్రకీట్స్. సో పుంజాంతర విభాజ్య కణావళి అంటే ఇంటర్ఫాసిక్యులర్ కేమియం, ఇంట్రాఫాసిక్యులర్ కేమియం, కార్క్ కేమియం, ఈ 3 కూడా డిఫరెన్షియేట్ చెందుతూ ఉంటాయి. అయితే చెందనివి ఏవి అంటే ట్రకీట్స్, దారు కణాలు. ఎందుకంటే ట్రకీట్స్ ఆర్ ఎలాంగేటెడ్ ఆర్ ట్యూబ్ లైక్ సెల్స్ విత్ థిక్ అండ్ లిగ్నిఫైడ్ వాల్స్ అండ్ ఆల్సో దే హ్యావ్ టేపరింగ్ ఎండ్స్. దీస్ ట్రకీట్స్ ఆర్ డెడ్ అండ్ ఆర్ వితౌట్ ప్రోటోప్లాజం. సో ఇవి నిర్జీవ కణాలు, ఎలాంటి కణద్రవ్యం లేని నిర్జీవ కణాలు. వీటి కొనలు మొనదేలి ఉంటాయి కాబట్టి ఇవి నిర్జీవ కణాలు కాబట్టి పునర్విభేదనం చెందలేవు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. క్రింది వానిలో బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధి కానిది. అంటే ఒకటేమో బ్యాక్టీరియా నుంచి వచ్చే వ్యాధి కాదు, మిగతా 3 కూడా బ్యాక్టీరియా నుంచి వచ్చేవి. అది ఏంటనేది గుర్తుపట్టమన్నాడు. సో సిట్రస్ కాంకర్. సో సిట్రస్ కాంకర్ అనేది జాంథోమోనాస్ పివిసిట్రీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి అది కాదు. అదేవిధంగా వరి బ్లైట్ తెగులు, బ్లైట్ ఆఫ్ రైస్. సో వరి బ్లైట్ తెగులు అనేది జాంథోమోనాస్ ఒరైజే అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అదేవిధంగా క్రౌన్ గాల్ ఆఫ్ యాపిల్స్. సో యాపిల్స్లోనూ వాటితో పాటు పియర్ ప్లాంట్లో కూడా క్రౌన్ గాల్ డిసీజ్ వస్తుంది. అది అగ్రోబ్యాక్టీరియం టుమిఫేసియన్స్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అదేవిధంగా పొగాకులో రూట్ నాట్ వ్యాధి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ ఫస్ట్ 3 అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి అది సరైన ఆప్షన్ కాదు. ఎందుకంటే బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధి కానిది అడిగినాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఫర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అంతర్జీవ ద్రవ్యజాలానికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరికాదు. సో అంతర్జీవ ద్రవ్యజాలం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇక్కడ ఏటీపీ సింథసిస్. సో ఏటీపీ సింథసిస్లో మైటోకాండ్రియా ఇన్వాల్వ్ అవుతుంది. అదేవిధంగా ప్రోటీన్ సింథసిస్ రైబోజోమ్. అదేవిధంగా లిపిడ్ సింథసిస్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సెక్రిషన్. సో సెక్రిషన్ అంటే స్రావకంలో అనేది లిపిడ్లు కానీ ప్రోటీన్ సంశ్లేషణ కానీ. ఇక మనకు అంతర్జీవ ద్రవ్యజాలం పాల్గొనేది ఏది అంటే ఏటీపీ సంశ్లేషణ. సో ఏటీపీ సంశ్లేషణలో మనకు పాల్గొనేది సరికానిది ఏది అంటే ఏటీపీ సంశ్లేషణ. ఎందుకంటే ఇక్కడ మనకు రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ప్రోటీన్ సింథసిస్లో పాల్గొంటుంది, లిపిడ్ సింథసిస్లో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అదేవిధంగా సెక్రెషన్లో కూడా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం పాల్గొంటుంది. సో పాల్గొననేది ఏది అంటే ఏటీపీ సంశ్లేషణలో పాల్గొనదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బెనిఫిట్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఈ క్రింది వాటిలో సేంద్రియ వ్యవసాయం ప్రయోజనం కానిది. సో సేంద్రియ వ్యవసాయం ప్రయోజనం కానిది ఏంటంటే చీడల పూర్తి స్థాయిలో నిర్మూలన అంటే కంప్లీట్ ఎరాడికేషన్ ఆఫ్ పెస్ట్స్.
సో సేంద్రియ వ్యవసాయం వల్ల దీన్ని చేయలేం, చీడలను నిర్మూలించడం కోసం కాదు అది. విషపూరిత రసాయనాల వాడకాన్ని తగ్గించవచ్చు, క్షేత్రాలలో ఆవరణ వ్యవస్థ నిర్వహించవచ్చు, ప్రయోజనకారి అయిన కీటకాలను సంరక్షించవచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన ఆన్సర్ ఈ ప్రశ్నకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ 6 కార్బన్ కాంపౌండ్? ఈ క్రింది వానిలో 6 కార్బన్ పరమాణువులు కలిగిన సమ్మేళనంను గుర్తించండి. సో 6 కార్బన్ సక్సినిక్ యాసిడ్. సో సక్సినిక్ యాసిడ్, అదేవిధంగా ఫ్యూమరిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, పైరువిక్ యాసిడ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే క్రెబ్స్ సైకిల్లో ఇన్వాల్వ్ అయ్యే మనకు ఈ కెమికల్ సబ్స్టెన్స్ ఇవి. సక్సినిక్ ఆమ్లం అనేది 4 కార్బన్స్ ఉన్నటువంటి కెమికల్ సబ్స్టెన్స్. కాబట్టి ఇక్కడ అడిగిన ప్రశ్న 6 కార్బన్స్ కాబట్టి ఫస్ట్ ఇది కాదు. ఫ్యూమరిక్ యాసిడ్ ఇది కూడా 4 కార్బన్ కాంపౌండ్. అదేవిధంగా సిట్రిక్ యాసిడ్ ఈజ్ ఏ 6 కార్బన్ కాంపౌండ్. పైరువిక్ యాసిడ్ ఈజ్ ఏ 3 కార్బన్ కాంపౌండ్. సో ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేసి 3 కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. టీఐ ప్లాస్మిడ్ ఈజ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్? టీఐ ప్లాస్మిడ్ దేని నుండి పొందవచ్చు? సో ఇక్కడ మనకు సరైన ప్రశ్న ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ యాగ్రోబ్యాక్టీరియం. ఇక్కడ యాగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేషియన్స్ నుంచి టీఐ ప్లాస్మిడ్స్ను పొందవచ్చు. సో టీఐ అంటే ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. యూబిష్ బాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్? యూబిష్ దేహాలు దేని నుంచి ఉత్పత్తి చేయబడతాయి? సో యూబిష్ దేహాలు అనేవి టపేటం నుంచి ఉత్పత్తి చేయబడతాయి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. పాయింట్ మ్యూటేషన్ ఈజ్ కాజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్? బిందు ఉత్పరివర్తనాలు ఈ క్రింది ఏ వ్యాధి వలన వస్తుంది? సో బిందు ఉత్పరివర్తనాలు వేటి వల్ల వస్తుంది అంటే సికిల్ సెల్ అనీమియా వల్ల వస్తుంది. సికిల్ సెల్ అనీమియా అంటే ఏమి? ఇక్కడ మనకు న్యూక్లియోటైడ్లలో గ్లూటమేట్ స్థానంలో వ్యాలిన్ చేరడం వల్ల అక్కడ ఉత్పరివర్తన జరిగి సికిల్ సెల్ అనీమియా అనేది డిసీజ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్? క్రింది వానిలో సరికాని ప్రవచనం ఏది? సరికానిది ఏది అంటే రఫ్లీషియా ఒక అసంపూర్ణ పరాన్నజీవి. ఎందుకంటే రఫ్లీషియా అనేది ఏ కంప్లీట్ పారాసైట్, ఇక్కడేమో ఇన్కంప్లీట్ పారాసైట్ అన్నాడు కాబట్టి ఇది సరైన ప్రవచనం కాదు, రాంగ్ స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే రఫ్లీషియా అలాంగ్ విత్ కస్కుటా దీస్ 2 ఆర్ కంప్లీట్ పారాసైట్స్. సెకండ్ ఆప్షన్ కరెక్టే, స్ట్రైగా ఒక పాక్షిక పరాన్నజీవి. సో మిగతావన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 24. ద మైక్రోబ్ విచ్ ఈజ్ ఆప్టెడ్ ఫర్ నారో స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ ఈజ్? జాతి విశిష్ట కీటక నాశినిగా ఉపయోగించే సూక్ష్మజీవి. సో ఇక్కడ చూసుకుంటే సరైన ఆప్షన్ వచ్చేసి న్యూక్లియో పాలీహెడ్రోవైరస్. న్యూక్లియో పాలీహెడ్రోవైరస్. ఇక్కడ న్యూక్లియో పాలీహెడ్రోవైరస్ ఇందులో మనకు బాక్యులో వైరస్లోనే ఉన్నాయి. ఈ బాక్యులో వైరస్లు న్యూక్లియో పాలీహెడ్రోవైరస్ ప్రజాతికి చెందినవి. సో ఇదంతా కూడా మనం ఎక్కడ డిస్కస్ చేసుకుంటామంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ IPM అంటే కీటక సంరక్షణ నిర్వహణ పథకం. అందులో మనం కీటకాలను సంరక్షించడంలో భాగంగా బాక్యులో వైరస్లను యూజ్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 25. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ చూసుకుంటే 2 కాలమ్స్ ఉన్నాయి. కాలమ్ 1, కాలమ్ 2 లెడర్బర్గ్ అండ్ జిండర్, లెడర్బర్గ్ అండ్ టాటమ్, రాబర్ట్ కోచ్, ఫ్రెడరిక్ గ్రిఫిత్. సో వీళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఒకవైపు ఉన్నాయి, వీళ్ళు కనుగొన్న విషయాలు. సో లెడర్బర్గ్ అండ్ జిండర్ ట్రాన్స్డక్షన్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా లెడర్బర్గ్ అండ్ టాటమ్ వీళ్ళు కాంజుగేషన్ ఈకోలైలో ఎస్చెరిసియా కోలైలో కాంజుగేషన్ అంటే సమీగ్మాన్ని కనుగొన్నారు లెడర్బర్గ్ అండ్ టాటమ్. సో 2, 4 అవుతుంది. 1, 3. అదేవిధంగా 3 రాబర్ట్ కోచ్ జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ సూక్ష్మజీవజనిత వ్యాధుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇంకా చివరిగా ఫ్రెడరిక్ గ్రిఫిత్ చూసుకుంటే ఈ ఫ్రెడరిక్ గ్రిఫిత్ జన్యు పరివర్తన అంటే ట్రాన్స్ఫర్మేషన్ను కనుగొన్నాడు. సో దీని ప్రకారం చూసుకుంటే 3, 4, 2, 1 సరైన ఆప్షన్ అవుతుంది. అయితే ఇక్కడ మనకు ఆప్షన్లలో సరైనది సరిగా లేదు ఇక్కడ, కాబట్టి మనం దీన్ని గుర్తుంచుకోవాలి. సో సరైన ఆప్షన్ వచ్చేసి 3, 4, 2, 1 ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 26. ఇఫ్ వీ ఎక్స్ప్లోర్ ఆంథర్ వాల్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్
దెన్ విచ్ సీక్వెన్స్ విల్ బీ కరెక్ట్. అంటే పరాగకోశ గోడలో వెలుపల నుంచి లోపలికి ఉండే పొరల సరైన వరుస క్రమాన్ని గుర్తించమన్నాడు. వెలుపల నుంచి లోపలికి. సో వెలుపల వైపు ఏముంటుంది అంటే బాహ్య చర్మము, బాహ్య చర్మాన్ని ఆవరించి ఎండోథీషియం ఆవరించి మధ్య వరుసలు, ఫైనల్గా టపేటం. సో CADB అనేది సరైన ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. అవీనా కర్వేచర్ టెస్ట్ ఈజ్ ఏ బయో అస్సే ఫర్ ఎగ్జామినింగ్ ద యాక్టివిటీ ఆఫ్. అవీనా వక్రత పరీక్ష ద్వారా దేని క్రియాశీలాలను పరీక్షిస్తారు? సో దేనికి సంబంధించింది అవీనా వక్రత పరీక్ష అంటే ఆక్సిజన్లకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ద క్యాప్సిడ్ ఆఫ్ టొబాకో మొజాయిక్ వైరస్ హ్యాజ్ క్యాప్సోమియర్ నంబరింగ్. పొగాకు మొజాయిక్ వైరస్ క్యాప్సిడ్లో ఉండే క్యాప్సోమియర్ల సంఖ్య. సో డైరెక్ట్ బిట్ ఇది 2130. క్వశ్చన్ నెంబర్ 29. మ్యాచ్ ద ఫాలోయింగ్. సో 2 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు DNA సంబంధించిన ప్రశ్న ఇది. సో ఇందులో పిచ్ ఆఫ్ హెలిక్స్, నంబర్ ఆఫ్ బేస్ పేర్ పర్ ఈచ్ టర్న్, డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ బేస్ పేర్స్, నేచర్ ఆఫ్ ద హెలిక్స్. ఇక్కడ చూసుకుంటే పిచ్ ఆఫ్ ద హెలిక్స్ వచ్చేసి 3.4 నానోమీటర్స్. 3.4 అంటే ఇక్కడ మనకు 3.5 అని ఉంది, అదే మనకు కరెక్ట్ అనుకోవాలి. అదేవిధంగా సక్సెసివ్ బేస్ పేర్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ బేస్ పేర్స్ వచ్చేసి 0.34 నానోమీటర్ అంటే థర్డ్ వన్. అదేవిధంగా నేచర్ ఆఫ్ ద హెలిక్స్ వచ్చేసి రైట్ హ్యాండెడ్ హెలికల్ మ్యానర్. అదేవిధంగా చూసుకుంటే నంబర్ ఆఫ్ బేస్ పేర్స్ పర్ ఈచ్ టర్న్. సో ఈచ్ టర్న్లో 10 బేస్ పేర్స్ ఉంటాయి. సో ప్రతి కుండలి యొక్క స్వభావము కుడి చేతి వైపు తిరిగి ఉంటుంది. ప్రతి కుండలిలోనూ 2 జతల మధ్య దూరము 10 బేస్ పేర్స్. క్షార జత సంఖ్య 10 బేస్ పేర్స్. అది జతల మధ్య దూరం వచ్చేసి 3.5 నానోమీటర్స్. కుండలి పొడవు 3.4 నానోమీటర్స్. సో ఈ విధంగా చూసుకుంటే మనకు 2, 1, 3, 4 అనేది సరైన ఆప్షన్. 2, 1, 3, 4 అంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. మ్యాచ్ ద ఫాలోయింగ్. కాలమ్ 1, కాలమ్ 2. ట్రైకోడెర్మా, సాక్రోమైసిస్, అస్పర్జిల్లస్ నైగర్, అసిటోబ్యాక్టర్. సో వీటి యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఇచ్చినాడు ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే మనకు సులభంగా గుర్తుపట్టగలిగేది ఏది అంటే అసిటోబ్యాక్టర్. ఇది అసిటిక్ యాసిడ్ సింథసిస్లో పాల్గొంటుంది. అదేవిధంగా అస్పర్జిల్లస్ నైగర్ సిట్రిక్ యాసిడ్, అస్పర్జిల్లస్ నైగర్ సిట్రిక్ యాసిడ్. అదేవిధంగా సాక్రోమైసిస్ సెర్విసియే ఈస్ట్, టొడ్డి అంటే కళ్ళు. ఇంకా మిగిలింది ఏంటంటే ట్రైకోడర్మా. ఈ ట్రైకోడర్మాకి మిగిలింది స్టాటిన్ అని ఉంది. అయితే ఇక్కడ సరైన ఆప్షన్ అయితే ఇవ్వలేదు దీనికి సంబంధించి. ఎందుకంటే ఈ స్టాటిన్స్ అనేవి మొనాస్కస్ పర్పూరియస్. సో మొనాస్కస్ పర్పూరియస్ నుంచి మనకు బ్లడ్ కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్ను అంటే స్టాటిన్స్ను మనకు ఉత్పత్తి అవుతాయి. సో ఈస్ట్ మొనాస్కస్ పర్పూరియస్ నుంచి మనకు బ్లడ్ కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్ను తయారు చేస్తారు. దాని పేరే స్టాటిన్. సో రక్తంలో కొలెస్ట్రాల్ను తగ్గించే ప్రక్రియను స్టాటిన్స్ ద్వారా చేస్తారు. ఈ స్టాటిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకు అంటే ఈస్ట్ నుంచి వస్తాయి. దాని పేరే మొనాస్కస్ పర్పూరియస్. అయితే ఇక్కడ మనకు ట్రైకోడర్మా అని ఇచ్చాడు కానీ అది సరైనది కాదు. ఎందుకంటే ట్రైకోడర్మా పాలిస్పోరం ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్. దాని నుంచి మనకు ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. దాని పేరే సైక్లోస్పోరిన్ ఏ. ఇది ఒకటి మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 31. రెస్పిరేటరీ క్వోషెంట్ ఈజ్ మ్యాక్సిమం వెన్ రెస్పిరేటరీ సబ్స్ట్రేట్ ఈజ్. ఏవి శ్వాసక్రియ అధస్థ పదార్థాలుగా ఉన్నప్పుడు శ్వాసక్రియ క్వోషెంట్ గరిష్టంగా ఉంటుంది. అంటే ఆర్క్యూ విలువ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అంటే ఏ పదార్థాలు రెస్పిరేషన్లో పాల్గొన్నప్పుడు వాటి యొక్క వాల్యూ ఎక్కువగా ఉంటుంది అంటే మ్యాలిక్ యాసిడ్. సో ఇలాంటి కార్బోనిక్ యాసిడ్స్ ఉన్నప్పుడు దాని యొక్క వాల్యూ మోర్ దెన్ 1. సో ఫ్యాట్స్ యొక్క ఆర్క్యూ వాల్యూ ఎంత అంటే లెస్ దెన్ 1. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 0.7. అదేవిధంగా గ్లూకోజ్ ఆర్క్యూ వాల్యూ 1. ప్రోటీన్స్ యొక్క ఆర్క్యూ వాల్యూ లెస్ దెన్ 1. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 0.9. క్వశ్చన్ నెంబర్ 32. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ డ్రసోఫిలా ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. క్రింది వానిలో దేనిని వృక్షరాజ్య డ్రసోఫిలా
అని పిలుస్తారు. సో ఈకోలై కాదు, అసిటాబిలేరియా, న్యూరోస్పరా, క్లోరెల్లా. సో న్యూరోస్పరాని మనం ఏమని పిలుస్తాం? వృక్ష రాజ్యపు డ్రసోఫిలా, డ్రసోఫిలా ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని న్యూరోస్పరా అని పిలుస్తాం. ఎందుకంటే న్యూరోస్పరా ఈజ్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ బయోకెమికల్ అండ్ జెనెటిక్ వర్క్స్. సో జన్యుశాస్త్ర ప్రయోగాలలో న్యూరోస్పరాను ఎక్కువగా ఉపయోగించారు. క్వశ్చన్ నెంబర్ 33. సైటోకైనిన్ సచ్ యాజ్ జియాటిన్ వాజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్. జియాటిన్ వంటి సైటోకైనిన్ను దేని నుంచి వేరు చేస్తారు? సో జియాటిన్ అనేది ఒక సైటోకైనిన్. ఇది ఎక్కడి నుంచి వేరు చేస్తారు అంటే కొబ్బరి పాల నుంచి వేరు చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 34. షైజోకార్పిక్ ఫ్రూట్స్ మీన్స్. సో షైజోకార్పిక్ ఫ్రూట్స్ అనగా ఏమి? ఇవి రసభరిత అంతఫల కవచమా, అంటే అనేక విత్తనాలు కలిగిన ఫలమా, ఫలం పక్వ దశలో స్ఫోటనం చెందడమా, లేదా ఫలం పక్వం చెందిన తర్వాత అనేక విత్తనము గల ముక్కలుగా విడిపోవడం? ఇది కరెక్ట్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఫ్రూట్ విత్ విచ్ స్ప్లిట్ ఇంటూ మెనీ వన్ సీడెడ్ పార్ట్స్ ఆఫ్టర్ కంప్లీట్ రైపనింగ్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ 35. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆర్ న్యూరోస్పోరా అండ్ పెన్సిలియం ఇన్క్లూడెడ్? న్యూరోస్పోరా మరియు పెన్సిలియంలను ఏ గ్రూప్లో చేరుస్తారు? సో న్యూరోస్పోరా, పెన్సిలియంలో ఏ గ్రూప్ సంబంధించినవి అంటే ఆస్కోమైస్టిస్కు చెందినవి. ఎందుకంటే ఈ ఆస్కోమైస్టిస్ గ్రూప్స్ మనం శాక్ ఫంగై అని కూడా అంటాం. ఇందులోనే మనకు ఆస్పర్జిల్లస్, క్లావిసెప్స్, పెన్సిలియం, న్యూరోస్పోరా ఈ 4 కూడా ఆస్కోమైస్టిస్లోనే మనం డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా చూసుకుంటే ఫైకోమైస్టిస్ ఉంది. ఈ ఫైకోమైస్టిస్ని మనం ఆల్గల్ ఫంగై అంటాం. ఇందులో మనకు రైజోపస్, అల్బుగో, మ్యూకార్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా బెసిడోమైస్టిస్. ఈ బెసిడోమైస్టిస్ మనం కామన్లీ కాల్డ్ యాజ్ బ్రాకెట్ ఫంగై. ఇందులో మనకు అగారికస్, ఇస్టిలాగో అంటే స్మట్ అంటాం, పక్సినియా, రస్ట్ ఫంగై. అదేవిధంగా చూసుకుంటే పాలిపోరస్, లైకోపెర్డాన్ ఇవన్నీ కూడా మనకు బెసిడోమైస్టిస్ సంబంధించినవి. అదేవిధంగా చూసుకుంటే డ్యూటరోమైస్టిస్లో ఆల్టర్నేరియా, కొలిటోట్రైకమ్ ఉన్నాయి. ట్రైకోడెర్మా కూడా డ్యూటరోమైస్టిస్ సంబంధించినది. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. ఏయుజీ అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. 2 కాలమ్స్ ఇచ్చినాడు. అందులో ఒకటి జెనెటిక్ కోడ్స్ ఇచ్చినాడు. ఏయుజీ, యుఏఏ, యుయుయు, యుజిజి. సో వీటిని మ్యాచింగ్ చేయాలా? ఇక్కడ మనకు ఏయుజీ అనేది సులభంగా గుర్తుపట్టవచ్చు. ఏంటది? మిథియోనిన్, దట్ ఈస్ ఇనిషియేషన్ కోడాన్ అంటే A3. అదేవిధంగా యుఏఏ. సో యుఏఏ అనేది ఏంటి? స్టాప్ కోడాన్. అదేవిధంగా చూసుకుంటే చాలా సులభమైనది యుయుయు, ఫినైల్ అలనిన్. అదేవిధంగా చూసుకుంటే యుజిజి. సో యుజిజి అనేది ట్రిప్టోఫాన్. సో ఆ విధంగా చూసుకుంటే 3, 4, 2, 1. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 37. ఫంగస్ వితౌట్ ఎనీ మైసీలియం ఈజ్. శిలీంద్ర జాలము లేని శిలీంద్రము. సో ఫంగస్ వితౌట్ మైసీలియం ఈజ్ సాక్రోమైసిస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. ల్యాక్ ఆర్ లో లెవెల్స్ ఆఫ్ పొటాషియం, నైట్రోజన్, సల్ఫర్ అండ్ మాలిబ్డినం కాజెస్. పొటాషియం, నైట్రోజన్, సల్ఫర్ మరియు మాలిబ్డినం లోపం తక్కువ స్థాయిలో ఉండడం వల్ల ఇది కలుగుతుంది. సో పొటాషియం, నైట్రోజన్, సల్ఫర్ మరియు మాలిబ్డినం లోపం కావచ్చు, లేదా అవి తక్కువ స్థాయిలో ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకు కణ విభజనను నిరోధిస్తాయి. ది ఇన్హిబిషన్ ఆఫ్ సెల్ డివిజన్. అయితే ఇక్కడ మనకు నిర్హరితము, క్లోరోసిస్ ఎప్పుడు జరుగుతుంది అంటే డెఫిషియన్సీ సిమ్టమ్స్ అంటే ల్యాక్ ఆర్ లో లెవెల్స్ వేటి యొక్క అంటే నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్, ఐరన్, మ్యాంగనీస్, జింక్ అండ్ మాలిబ్డినం వీటి యొక్క డెఫిషియన్సీ వల్ల మనకు క్లోరోసిస్ అనేది వస్తుంది. సో ల్యాక్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఈజ్ కాల్డ్ క్లోరోసిస్, నిర్హరితం అంటాం. అదేవిధంగా అంటే నిర్హరితం వల్ల yellowish కలర్ వస్తుంది. నెక్రోసిస్ అంటే మీ కణజాల క్షయము, ది డెత్ ఆఫ్ టిష్యూస్ ఎస్పెషల్లీ ఇన్ లీవ్స్. ఇది ఎలా సంభవిస్తుందంటే కాల్షియం, మెగ్నీషియం, కాపర్, పొటాషియం లోపం వల్ల ఇది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ద కాంపైలోట్రోపస్ ఓవ్యూల్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై. కాంపైలోట్రోపస్ అండం యొక్క లక్షణము. సో కాంపైలోట్రోపస్ అంటే ఇది 3వ పిక్చర్లో ఉంటుంది. మనకు ఓవ్యూల్స్ యొక్క డయాగ్రామ్స్ చూసుకుంటే సో చలాజ మరియు అండద్వారం ఒకే నిలువు రేఖపై ఉంటాయి.
అలా ఉంటే దానిని ఆర్థోట్రోపస్ అంటాం, అంటే నిర్వక్ర అండం. చలాజ అండ్ ఫినికిల్ ఆన్ ద సేమ్ వర్టికల్ లైన్, దట్ ఈస్ ఆర్థోట్రోపస్ ఓవ్యూల్. సెకండ్ వన్ చూస్తే అండద్వారము అండవృంతానికి దగ్గరగా ఉండడం, మైక్రోపైల్ లైస్ క్లోజ్ టు ఫినిక్యులస్, దట్ ఈస్ అనట్రోపస్ ఓవ్యూల్, అంటే వక్ర అండం. థర్డ్ వన్ మైక్రోపైల్ కమ్స్ టువర్డ్స్ ఫినిక్యులస్, ఇది కరెక్ట్ ఆప్షన్. సో దేనికంటే కాంపిలోట్రోపస్ ఓవ్యూల్ ఎలా ఉంటుంది అంటే మైక్రోపైల్ కమ్స్ టువర్డ్స్ ఫినిక్యులస్. కాంపిలోట్రోపస్ అండంలో అండద్వారము అండవృంతం వైపు వచ్చి ఉంటుంది. కంప్లీట్లీ ఇన్వర్టెడ్ ఫోర్త్ ఆప్షన్, పూర్తిగా తలక్రిందులుగా ఉండేది ఏంటంటే సిస్టోట్రోపస్ ఓవ్యూల్. క్వశ్చన్ నెంబర్ 40. ద సాల్టింగ్ ఆఫ్ పికిల్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్, ఊరగాయలకు ఉప్పు కలపడం దేనికి ఉదాహరణ? సో కణద్రవ్య సంకోచానికి ఉదాహరణ, అంటే ప్లాస్మోలైసిస్. సో దీనిలోనే మనకు మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఊరగాయలకు అంటే పికిల్స్కి జాయిన్ కాకుండా ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఖచ్చితంగా లైక్ చేస్తే నాకు తెలుస్తుంది ఎంతమంది మీకు యూజ్ అవుతుంది అనేది. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.